వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే యూరియా కోసం వరంగల్ జిల్లాలో ఎక్కడికక్కడ రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ నర్సంపేట మండలం ఎట్టికాలపల్లి గ్రామంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ దగ్గర రైతాంగం ఆందోళనకు దిగారు. ప్రధానంగా యూరియా కోసం ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడే ఉన్నటువంటి 365 జాతీయ రహదారి మీద రైతులంతా ఆందోళనకు దిగి సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి యూరియా కొనుగోలు సెంటర్ దగ్గర అర్ధరాత్రి పూటే వచ్చి ఎదురు చూస్తూ ఉన్నామని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లంబాడీలకు రిజర్వేషన్ కోల్పోయే విధంగా లంబాడీల రిజర్వేషన్ను తొలగించాలని కోర్టు మెట్లెక్కినటువంటి కాంగ్రెస్ నాయకుల వైఖరి పట్ల ఆమె మండిపడ్డటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని, దాంతోపాటు కాంగ్రెస్ ఎస్టీ ఎమ్మెల్యేలంతా కూడా తమ వైఖరి చెప్పాలని, లేదంటే రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ అయితే సత్యవతి రాథోడ్ చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు ఆదివాసీలు లంబాడీలకు సమాన న్యాయం చేసే విధంగా బీఆర్ఎస్ అధినేత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్ళారన్నటువంటి అంశాన్ని కూడా ఆమె వెల్లడించారు. ప్రతి అంశంలో పారిశ్రామికవేత్తలుగా ఇటు గిరిజనులను, అటు అయితే ఆదివాసీలను, లంబాడీలను చేసినటువంటి అంశాన్ని కూడా ఆమె చెప్పారు. ప్రధానంగా మూసీ మీద పెట్టినటువంటి శ్రద్ధ ఇలాంటి అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డి పెట్టడం లేనటువంటి అంశాన్ని అయితే ఈ సందర్భంగా ఆమె మండిపడ్డటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా లంబాడీల విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలన్నట్టుగా ఆమె డిమాండ్ చేశారు.